అడ్జస్ట్ చేసుకోవాలి. అది కూడా ఎలా అనేది చూపిస్తాను నేను ఇప్పుడు. మరీ పిసినారో లాగా ఇంత చిన్నదైతే ఇచ్చాడు. 10x10 రూమ్లో ఎలా వస్తుంది ఏంటనేది అది కూడా ఒకసారి చూసేయండి, వినేసేయండి. హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మీ ముందుకు ఒక మంచి ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చాను. ఈ వీడియో రావడానికి ఒక 2-3 డేస్ అయితే లేట్ అయింది ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. ఆల్రెడీ నేను 1 వీక్ బ్యాకే నెక్స్ట్ వీడియో ప్రొజెక్టర్ అని చెప్పేసి నేను ఆల్రెడీ పోస్ట్ పెట్టాను. బట్ రావడం అయితే లేట్ అయింది. అండ్ లేట్ చేయకుండా మన ప్రోడక్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే ఇమ్మీడియట్లీ సబ్స్క్రైబ్ చేసేయండి. ప్రోడక్ట్ వచ్చేసి నాకు తెలిసి మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు, బట్ అయినా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రోడక్ట్ వచ్చేసి లో కాస్ట్ అండ్ లో బడ్జెట్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రొజెక్టర్ అనమాట. సో చూపించేస్తాను ఒక్కసారి. ఇదే మన ప్రొజెక్టర్ ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక 2 మినిట్స్ అయితే మాట్లాడతాను. బేసిక్ వచ్చేసి ఇప్పుడు దాదాపు మూవీస్ కానివ్వండి, మూవీ థియేటర్లో చూసేవాళ్ళు కానివ్వండి, మన ఇంట్లో కూడా ఒక మంచి మూవీ థియేటర్ అరేంజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనుకుంటారు. అలా అని చెప్పేసి చాలామంది ల్యాక్స్లో 2 lakhs 3 lakhs పెట్టి ప్రొజెక్టర్స్ అయితే సెట్ చేసుకుంటుంటారు. హోమ్ థియేటర్స్ సెట్ చేసుకుంటారు. సెట్ చేసుకోండి, తప్పులేదు. బట్ అంత హై కాస్ట్ పెట్టే వాళ్ళైతే పెడతారు. పెట్టని వాళ్ళకైతే ఈ ప్రొజెక్టర్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. లీస్ట్ 10,000 లోపు ఇలాంటి ప్రొజెక్టర్ వచ్చిందంటే మనం చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవ్వాలి. అండ్ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా ఉంది ఏంటి అనేది ఎవ్రీథింగ్ అయితే చూపిస్తాను. అండ్ లాస్ట్లో మీకు దీని ఫంక్షన్స్ ఏంటి, ఎలా యూజ్ అవుతుంది, ఎలా ఉంటుంది, అండ్ క్వాలిటీ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి మనకి WZADCO ప్రొజెక్టర్ అనమాట. ఇది వచ్చేసి మనకి 9,700 రూపీస్ చేంజ్ అయితే మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంది. నేను మీకు లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా పర్చేస్ చేయాలి, తీసుకోవాలి, బాగుంది అనిపిస్తే చూసుకోండి, తీసుకోండి. అండ్ కామెంట్స్ కూడా చూడండి, ఒక్కసారి రివ్యూస్ అన్ని చూడండి. దాదాపుగా చాలా మంది అయితే దీన్ని పర్చేస్ చేశారు. అది చూసే నేను మీకు మంచి రివ్యూ అని చెప్పేసి దీన్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఫస్ట్ నేను బాక్స్లో ఏమేమి వస్తున్నాయి అనేది ఒక్కసారి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. అండ్ బాక్స్లో వచ్చేసి మనకి మెయిన్గా అయితే 2 వైర్స్ అయితే కంపెనీ వాడు ప్రొవైడ్ చేస్తున్నాడు. ఫస్ట్ వన్ వచ్చేసి HDMI కేబుల్. ఎందుకో మరీ పిసినారో లాగా ఇంత చిన్నదైతే ఇచ్చాడు. ఇంకొంచెం లాంగ్ ఇచ్చుంటే బాగుంటుందేమో అని అయితే నా ఫీలింగ్. అండ్ మనకి ఇంకొక మెయిన్ వైర్ వచ్చేసి కేబుల్ వైర్, అంటే పవర్ వైర్ అనమాట. ఇదైతే ఓకే, పర్లేదు. 1 మీటర్ అయితే మనకి కంపెనీ వాడైతే ప్రొవైడ్ చేస్తున్నాడు. అండ్ ఇది కూడా పక్కన పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఆపరేటింగ్ రిమోట్ అనమాట. రిమోట్ బిల్డ్ క్వాలిటీ చూస్తే చాలా బాగుంది. రిమోట్లో వచ్చేసి మనకి ఫంక్షన్స్ అయితే ఇలా ఉన్నాయి, అండ్ ఆపరేషన్స్ ఉన్నాయి. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి పవర్ ఉంది, పవర్ బటన్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హోమ్ బటన్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్ బటన్ ఉంది. అండ్ లెఫ్ట్ రైట్ బటన్స్ ఉన్నాయి. అండ్ సౌండ్ కంట్రోలింగ్ బటన్స్ ఉన్నాయి. అండ్ మనకి ఇందులో మ్యూట్ బటన్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్క్రీన్ అప్ డౌన్ లెఫ్ట్ రైట్కి మనం రొటేట్ చేసుకునే బటన్ అయితే ఉంది. ఇదైతే చాలా మంచి విషయం అని అయితే చెప్పొచ్చు. రిమోట్ అయితే బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ మనకి ఇందులో 2 స్మాల్ సైజ్ బ్యాటరీస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి కంపెనీ వాడైతే బ్యాటరీస్ అయితే ప్రొవైడ్ చేయడు, మనమే తీసేసుకోవాలి షాప్కి వెళ్ళి. మాకు తెలియదు అని మాత్రం కామెంట్లో మాత్రం వేసుకోవద్దు ప్లీజ్. నెక్స్ట్ మనం అస్సలైంది ప్రొజెక్టర్ని అయితే చూసేద్దాం. ఎలా ఉంది, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, ఎలా ఇచ్చాడు, ఎలా ఉంటుంది, ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది మీకు ఎవ్రీథింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని వెయిట్ అయితే చూస్తే మనకి దాదాపుగా 1.5 kgs అయితే వెయిట్ ఉంటుంది. పర్లేదు, వెయిట్ అయితే చాలా తక్కువ ఉందనే చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి సేమ్ రిమోట్లో ఎలాంటి ఫంక్షన్స్ ఉన్నాయో, అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాంటి ఫంక్షన్సే ఉంటాయి. ఇందులో కూడా మనకి పవర్ బటను, అండ్ మనకి ఓకే బటను, లెఫ్ట్ రైట్ అప్ డౌన్ బటన్స్, అండ్ మనకి రొటేషన్ బటన్స్ అయితే కంపెనీ వాడైతే ప్రొవైడ్ చేస్తున్నాడు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇంకొక బెస్ట్ ఏంటంటే మనకి ఇందులో లెన్స్కి మనకి ప్రొటెక్షన్ కవర్ అయితే వస్తుంది. చూడండి మీరు, మనం యూస్ చేసుకునేటప్పుడు ఈ విధంగా ఓపెన్ చేయొచ్చు. అండ్ మనకి అవసరం లేదు అనుకున్నప్పుడు ఇలా క్లోజ్ చేయొచ్చు అనమాట. ప్రొటెక్షన్ కవర్ అయితే మనకి లెన్స్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ కానివ్వండి, మైనర్ స్క్రాచెస్ కానివ్వండి, ఏదైనా అవ్వకుండా అయితే మనకి కంపెనీ వాడు ఈ విధంగా అయితే ప్రొటెక్షన్ పర్పస్కి మనకి ఇది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ
2 యూఎస్బి పోర్ట్స్ అయితే మనకి కంపెనీ వాడు ప్రొవైడ్ చేస్తున్నాడు. అండ్ మనకి ఇందులో HDMI 1, HDMI 2 అండ్ USB 1, USB 2 అంటే 2 పోర్ట్స్ అయితే మన కంపెనీ వాడు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆడియో పోర్ట్, ఆడియో వైర్ కనెక్ట్ చేసుకోవడానికి మన కంపెనీ వాడు ఇంకోటి ప్రొవైడ్ చేస్తున్నాడు. అండ్ ఏవీ పోర్ట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నాడు. ఇది కూడా మనకి బెస్ట్ అని చెప్పొచ్చు. ఇక్కడ రెండు పోర్ట్స్, ఎవ్రీథింగ్ రెండు పోర్ట్స్ అయితే మన కంపెనీ వాడు అయితే ప్రొవైడ్ చేస్తున్నాడు. అది కూడా బాగుంది. అండ్ ఇక్కడైతే వాళ్ళ బ్రాండింగ్ అయితే ఉన్నది, అది కూడా మంచి విషయమే. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది వచ్చేసి ట్రైపాడ్కి మనము ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాల్ మౌంట్ కూడా చేసుకోవచ్చు. 2 టైప్స్లో మనమైతే యూజ్ చేసుకోవచ్చు. నేనైతే మా బెడ్రూమ్లో ఇలా అంటే మా బెడ్కి పైన ఇలా అయితే ఫిక్స్ చేశాను. నేను అది కూడా చూపించేస్తాను మీకు. అండ్ మనకి ఇందులో బ్యాక్ సైడ్ వచ్చేసి 5 వాట్ స్పీకర్ అయితే ఉంటుంది, బ్లూటూత్ అయితే ఉంటుంది. బ్లూటూత్ మనం ఏదైనా మంచి స్పీకర్ అయితే యూజ్ చేసి మనం కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. అది కూడా బాగానే ఉంటుంది. 5 వాట్స్ అంటే చాలా తక్కువనే ఉంటుంది, అంత క్లియర్ అయితే ఏమి ఉండదు. ఒక 10x10 రూమ్కి అయితే ఓకే బెటర్, పర్లేదు. బట్ పెద్ద సౌండ్ రావాలి, ఎఫెక్ట్స్ రావాలని ఉంటే కంపల్సరీ ఒక బ్లూటూత్ అయితే మీరు ఒక స్పీకర్ అయితే బేస్ స్పీకర్ అయితే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మనకైతే ఒక కూలింగ్ ఫ్యాన్ అయితే ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉంటుంది. అండ్ హీట్ బయటకైతే మనకి వెళ్ళిపోతుంది అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి హీట్ కూడా మనకి కంట్రోల్ చాలా ఉంటుంది. లోపల నుంచి హీట్ ఉన్నదంతా బయటకు అయితే పుష్ చేసేస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది ఆటోమేటిక్ అయితే మనము వన్స్ ఆఫ్టర్ వాల్ మీద మనము వేసిన తర్వాత ఇదైతే ఆటోమేటిక్ అయితే అడ్జస్ట్ అవ్వదు. దీని అయితే మనం మాన్యువల్గా అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. అది కూడా ఎలా అనేది చూపిస్తాను నేను ఇప్పుడు. ఇక్కడ 2 రోల్స్ కనిపిస్తాయి. వీటిని మనము అప్ డౌన్ చేసుకుంటే మనకి అడ్జస్ట్మెంట్ అనేది క్లియర్గా వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది 1080 హెచ్డీలో ఉంటుంది. అండ్ 4K సపోర్ట్ అని అయితే కంపెనీ వాడు ప్రొవైడ్ చేస్తున్నాడు. బట్ నేను యూట్యూబ్లో అయితే చెక్ చేశాను, 4K వీడియోస్ అయితే నేను ప్లే చేసి అయితే చూశాను. బట్ నాకు ఎక్కడైతే 4K వీడియోస్ అయితే ప్లే అయితే అవ్వలేదు. బట్ ఓన్లీ 1080లోనే మాత్రమే ఇదైతే ప్లే అయిందనమాట. అండ్ క్వాలిటీ పరంగా చూస్తే అంతా బాగుంది. అండ్ ఓకే 10,000 లోపు అయితే ఈ ప్రైస్లో అయితే ఈ ప్రొజెక్టర్ అయితే ఓకే అనే చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి 11,700 ల్యూమన్స్ అనమాట. అంటే ల్యాంప్ వచ్చేసి 11,700 అయితే ఉంటుంది. అండ్ ఇది చాలా ఫోకస్డ్గా ఉంటుంది. అండ్ రూమ్ అంతా డార్క్ చేయాల్సిన అవసరం అయితే అంత అవసరం లేదు. ఓకే మినిమం కొంచెం చిన్న లైట్ ఉన్నా కానీ మనకి స్క్రీన్ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి దీని లెన్స్ లైఫ్ వచ్చేసి 50,000 అవర్స్ అనమాట. అంటే 50,000 గంటలు అయితే యూజ్ చేసుకోవచ్చు. అంటే చూసుకోండి ఒకసారి, 50,000 గంటలు అంటే చాలా, అసలు కంటిన్యూగా యూజ్ చేసినా కానీ ఇది ఎక్కడ కూడా ఇదో పాడవడం కానీ ఏమి ఉండదు అనమాట. దీని వారంటీ అయితే మనకి బాక్స్లో వచ్చేస్తుంది. బాక్స్ అయితే ఇప్పుడు నా దగ్గర లేదు, అది నేను చూపించడానికి. అది నేను నిన్ననే పడేసినాను, ఎక్కడో పడిపోయింది అది బాక్స్, ఇంట్లోనే ఎక్కడ ఉన్నది, నేను చూడలేదు. అండ్ బాక్స్లో మనకి వారంటీ అయితే ఉంటుంది. మ్యాక్సిమం మంచిగా యూజ్ చేసుకుంటే లైఫ్ టైం కూడా బాగానే ఉంటుంది. ఒక ఈజీగా ఒక 4 years 3 years అయితే ఈజీగా అయితే యూజ్ చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. అండ్ లేదు కొంచెం మంచి బెటర్ ప్రైస్లో వెళ్ళి ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్, ఇది ఇంకోటి ఏంటంటే ఇది ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్ అయితే కాదు, మాన్యువల్ అనమాట. నార్మల్గా HDMI ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. నేను దీనికోసం అయితే ఒక అమెజాన్ ఫైర్ స్టిక్ అయితే ఆర్డర్ చేశాను. అరౌండ్ అది నాకు 3,500 రూపీస్ వరకు అయితే ఛార్జ్ అయింది. అమెజాన్లో అది ఆర్డర్ పెట్టాను. ఒక 2-3 డేస్లో అయితే మనకి డెలివరీ అవుతుంది. అది వచ్చిన వెంటనే అది కూడా ఎలా యూజ్ చేయాలి అది కూడా అన్బాక్సింగ్ వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్లో అయితే పెడతాను. మన ఛానల్ అయితే ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే దీని స్క్రీన్ వచ్చేసి ఓవరాల్గా 250 ఇంచెస్ అనమాట. అంటే ఈక్వల్గా 20 ఇంచెస్ 21 feet వరకు మనము పెట్టుకోవచ్చు అనమాట. చాలా పెద్ద సైజు వాల్. కాకపోతే అంత పెద్ద వాల్కి సెట్ చేసుకోవాలంటే మనకి రూమ్ అంతా చాలా డార్క్ ఉండాలన్నమాట. సో దాన్ని బదులు బెస్ట్ ఏంటంటే 10x10 రూమ్లో మనకి ఒక బెడ్రూమ్లో ఒక 120 ఇంచెస్ కానివ్వండి, 150 ఇంచెస్లో కానివ్వండి సెట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. అండ్ నేను మీకు ఇది ఎలా యూజ్ అవుతుంది ఒక్కసారి అయితే వాల్ మీదకైతే సెట్ చేసి అయితే చూపిస్తాను మా బెడ్రూమ్లో. మీకు ఇందులో ఫంక్షన్స్ ఏంటైతే క్లియర్గా అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమేమి ఫ్యూచర్స్ ఉన్నాయి, ఎలా కనెక్ట్ చేసుకోవాలి, వైఫై ఏంటి, వైఫై ద్వారానే కనెక్ట్ అవుతుంది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని HDMI కేబుల్ ద్వారా నా ల్యాప్టాప్కి అయితే నేను కనెక్ట్ చేసి అయితే ఫస్ట్ ఒకసారి చూపించేస్తాను. ఫైర్ స్టిక్ అయితే వస్తుంది ఒక 2-3 డేస్లో, అది కూడా డెలివరీ ఉంది ఫ్రెండ్స్. అది వచ్చిన వెంటనే అది కూడా కనెక్ట్ చేసి దాంట్లో ఫంక్షన్స్ ఏంటి, దీని ద్వారా ఎలా కనెక్ట్ చేసుకోవచ్చు, ఎలా ఏంటి అనేది మీకు ఎవ్రీథింగ్ క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను, అప్లోడ్ చేస్తాను. ఒకసారి చూసేయండి.
సో గైస్ మనకి కనెక్ట్ చేసిన తర్వాత అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ నేనైతే 120 ఇంచెస్లో అయితే దీన్ని మా బెడ్రూమ్లో అయితే సెట్ చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో మెయిన్గా వచ్చేసి పిక్చర్ మోడ్స్ అయితే నేను చూపిస్తాను. అండ్ పిక్చర్ మోడ్లో వచ్చేసి మనకి ఇందులో డైనమిక్ అయితే నేనైతే సెట్ చేసుకుని ఉన్నాను. మీకు అవి మోడ్స్ కూడా చూపిస్తాను. ఇందులో మనకి స్టాండర్డ్, డైనమిక్ అండ్ మెల్డ్ అండ్ యూజర్ అయితే ఉంటుంది. యూజర్లో అయితే మీకు నచ్చినట్టు మీకు ఎలా కావాలంటే మీరైతే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ నాకు డైనమిక్ అయితే ఓకే, అడ్జస్టబుల్గా ఉంది, కన్వీనియంట్గా ఉంది అయితే అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి జూమ్ ఉంటుంది అనమాట. మనకి వాల్ మనం ఎంత సెట్ చేస్తే దాని ప్రకారము మనము ఏ విధంగా ఉండాలి, షార్ప్నెస్ ఎలా ఉండాలి, క్వాలిటీ ఎలా ఉండాలి అని అయితే దాంట్లో మనకి ఎవ్రీథింగ్ క్లియర్గానైతే ఉంటుంది. జూమ్ అయితే మనం ఈ విధంగా అయితే సెట్ చేసుకోవచ్చు. చిన్నది చేసుకోవచ్చు, స్క్రీన్ పెద్దది చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో వచ్చేసి కలర్ టెంపరేచర్ అనమాట. మనకి స్క్రీనింగ్ ఎలా ఉండాలి, వామ్ ఉండాలా, కూల్ ఉండాలా, లేక మీడియంగా ఉండాలా అనేది మనం ఇక్కడ అయితే సెట్ చేసుకోవచ్చు. బాగుండాలనుకుంటే మీరు అలా సెట్ చేసుకోవచ్చు ప్రొజెక్టర్లోని. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేస్ అనమాట. బేస్ చూస్తే 50-60 అయితే సరిపోతుంది. అండ్ లేదు బేస్ కొంచెం ఎక్కువ వినాలి అనుకుంటే ఒక 90-95 వరకు మీరు సెట్ చేసుకోవచ్చు. అదైతే బేస్ అయితే 5 వాట్ స్పీకర్లో అయితే అంత పెద్దగా అయితే ఏం రాదు. కంపెనీ వాడు ఏదో ఇవ్వాలని కదా అని చెప్పేసి ఇచ్చేసి అయితే వాడైతే ఇచ్చున్నాడు. ఇవన్నీ అయితే పెద్దగా అయితే యూజ్ ఉండవు. ఖచ్చితంగా అయితే మీరు ఒక మంచి స్పీకర్ అయితే బ్లూటూత్ స్పీకర్ అయితే కనెక్ట్ చేసుకుంటే సౌండ్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు మీకు ఒక్కసారి అయితే యూట్యూబ్ ఆన్ చేసి అయితే నేను చూపిస్తాను. క్వాలిటీ ఎలా ఉంది, వీడియో క్వాలిటీ ఎలా ఉంది, ఓవరాల్గా ఎలా ఉంది, 1080లో ఎలా ప్లే అవుతుంది అనేది అయితే మీకు చూపిస్తాను. అది ఒక్కసారి అయితే చూసేయండి. అండ్ మీకు సౌండ్ కూడా నేను ఫుల్ సౌండ్ పెట్టి అయితే చూపిస్తాను. 10x10 రూమ్లో ఎలా వస్తుంది ఏంటనేది అది కూడా ఒకసారి చూసేయండి, వినేసేయండి. ఇదనమాట క్వాలిటీ. అండ్ 1080లో అయితే మనకి ఈ విధంగా అయితే ప్లే అయింది వీడియో. అండ్ సౌండ్ కూడా ఓకే, నార్మల్గా అయితే బాగానే ఉంది. అండ్ కొంచెం బెటర్ సౌండ్ కావాలంటే ఒక మంచి స్పీకర్ అయితే కంపల్సరీ పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఏవైనా మంచి స్పీకర్స్ ఉంటే నా డిస్క్రిప్షన్లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. అరౌండ్ 15,000లో ఒక 500 వాట్స్, 400 వాట్స్లో కొన్ని మంచి సౌండ్ సబూఫర్స్ అలాంటివి అయితే ఉంటాయి. నేను ఒక్కసారి అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అవి కూడా ఒకసారి చూసేయండి. సో ఇది ఈరోజు వీడియో. ఒక్కసారి మన ఛానల్ని అయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేయండి, అస్సలు మర్చిపోవద్దు. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేయట్లేదు. కొత్త ఛానల్ గైస్, కంపల్సరీ సపోర్ట్ అయితే చేయండి. సో ఇదన్నమాట వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అయితే కంపల్సరీ కలుస్తాను. అండ్ అప్పటి వరకు బాయ్ బాయ్.